హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు. సో మూలిక వైద్య నిపుణులు, బోధిధర్మ పండితులు డాక్టర్ పండిత్ శ్రీనివాస్ గురూజీ గారు ఉన్నారు. సో ఆయుర్వేద వైద్యాన్ని గురించి చాలా చక్కటి పరిష్కారాలు అయితే చెప్తారు. సో అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు గురుగారు? చాలా బాగున్నాం. ఓకే. సో గురుగారు, ఇప్పుడు చాలామంది పేషెంట్స్ బయట చాలా చూసుకుంటే జనాలు, సో చాలా మందికి క్యాన్సర్ అన్నది వస్తుంది. సో డయాబెటీస్ ఎక్కువ అవుతున్నాయి. సో అసలు ఈ డయాబెటీస్ అన్నది ఎందుకు వస్తుంది? సో దాని లక్షణాలు ఏంటి? సో వస్తే ఎలాంటి చిట్కాలు తీసుకుంటే మంచిదంటారు? సో మూలికా వైద్యులు కాబట్టి మీరు, సో మీకు బాగా తెలిసి ఉంటుంది. సో డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఇది ఒకసారి చెప్పండి గురుగారు. ఇప్పుడు డయాబెటిక్ కానీ ఏదైనా జబ్బులు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇది ఏంటంటే వంశపారపర్యం కూడా వచ్చే జబ్బు ఇది. జనరల్గా ఏంటంటే మీరు పురాతన కాలంలో చూడండి, మనిషి ఒక 7 ఫీట్ల నుంచి 6 ఫీట్లు 5.5 5.5 5 ఇప్పుడు 4కో 3కో వచ్చినట్టు అనుకుంటాం మనం. చాలా మంది హైట్ అనేది తగ్గిపోతుంది. అంటే ఎందుకంటే ఆ జీన్స్ అనేది ఆ విధంగా తయారవుతున్నాయి. తల్లిదండ్రులకు ఆటోమేటిక్గా డయాబెటిక్ ఉంటుంది. వాళ్ళ ద్వారా జీన్స్ ఏంటంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా డయాబెటిక్ లేకుండా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు వెలనుగోడు. అట్లాంటి వ్యక్తుల మధ్యలో కొన్ని ఏంటంటే తీసుకునే ఆహారం, విషపూరితమైన ఆహారం అనేది కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే బిర్యానీ తినంగానే, అంటే మటన్ కానీ చికెన్ కానీ తిన్న తర్వాత పెరుగుతో తినొద్దు. వాస్తవంగా ఏంటంటే ఇట్లాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. పెరుగేసుకొని తింటారు, పెరుగేసుకొని కొన్ని రకాల వంటలను చేస్తుంటారు. మాంసాహారంతో పెరుగుని మిలాఖత్ చేయకూడదు, కలపకూడదు. అట్లాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే కొంత స్ట్రెస్ లెవెల్ పెరిగి ఈరోజు ఏంటంటే ఎక్కడైనా కూడా మీరు అక్కడక్కడ చూడండి, మనీ మంత్ర పేరుతో కొంతమంది చాలా మంది డబ్బు ఎట్లా సంపాయాలి, డబ్బు అనేది ఈ జగత్తులో ఎక్కడ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం, సంపూర్ణ ఆరోగ్యవంతుడు కోటీశ్వరుడు అన్న విషయాన్ని మారిపోయి డబ్బు అనే వెతుకుతున్నారు, ప్రశాంతత కోల్పోతున్నారు. కాబట్టి ఏంటంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగి కూడా డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డయాబెటిక్ వచ్చిన వెంటనే ఇప్పుడు ఏంటంటే కొన్ని ఉచిత అంటే మెడికల్ క్యాంపులను పెట్టి కూడా అక్కడ పోగానే అలోపతి డాక్టరే గుర్తుకొస్తాడు, ఇంగ్లీష్ డాక్టరే. కానీ ఆ జబ్బు ఎందుకు వచ్చింది, దాన్ని ఏమైనా తగ్గించుకోవాలా, లేకపోతే ఆయుర్వేద శాస్త్రం ఒకటి ఉంది, 6000 సంవత్సరాల నుంచి ఈ చరిత్ర ఉంది. మరి ఆయుర్వేద వైద్యునో మూలికా వైద్యునో ఏమైనా కలుద్దామన్న ఆలోచన ఎవరికి లేదు. డయాబెటిక్ స్టార్ట్ కాగానే ఒక ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తారు. 3 నెలల తర్వాత ఒక 2 ట్యాబ్లెట్లు అయితే, 6 నెలల తర్వాత 4 ట్యాబ్లెట్లు అయితే, తర్వాత ఇన్సులిన్ అంటారు. తర్వాత అది తీసుకునే వరకు అనేక దుష్ఫలితాలు. ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ అవుతుందని, లివర్ డ్యామేజ్ అవుతుందని, ప్యాంక్రియాస్ మొత్తం చెడిపోయిందని, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చిందని, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయని, అన్ని రకాలుగా వస్తున్నాయి. దీనికి ఒక శాశ్వత మనకేందంటే జనరల్గా ఏంటంటే శాశ్వతమైన జీవన విధానం ఎన్నుకోవాలి. జీవన విధానం అంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్, ఇది అందరూ చెప్తుంటారు. కాకపోతే వండని ఆహారం కనుక ఎక్కువ శాతం తీసుకుంటే మనకేంటంటే ఇడ్లీ, పూరి, దోశ అనేది మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు అసలు వాస్తవంగా. దానికి ఏంటంటే సలాడ్ రూపంలో మార్నింగ్ కనుక కీరా దోశ కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, లేకపోతే ముల్లంగి కానీ, లేకపోతే ఉల్లిపాయలు అత్యంత శక్తివంతమైనవి. ఉల్లిపాయలు చాలా మంది అది పట్టుకొని సెక్సువల్ వాడాలని రకరకాలుగా తప్పుడు సమాచారం మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. ఎలాంటి అనుభవం లేని వాళ్ళు రకరకాలు చెప్తారు. ఉదయాన్ని కనుక ఉల్లిపాయలు సలాడు, ఉల్లిపాయలు, టమాటా, అన్నీ కొత్తిమీర కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీంట్లో వేసుకొని ఒక 5-6 రకాలుగా బీట్రూట్, క్యారెట్, ముల్లంగి, అన్నీ కీరా దోశ, ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మీరు బాగా కలుపుకొని ఒక నిమ్మకాయ పిండుకొని మిరియాల పొడి కనుక చల్లుకొని మీరు తిని అలవాటు చేసుకోండి. మీకు ఎలాంటి టిఫిన్ అవసరం లేదు, మంచి శక్తికరంగా ఉంటుంది. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం 60% బాడీ మొత్తం నీళ్ళతో నిండింది కాబట్టి దాన్ని మెయింటైన్ చేసుకోవాలి మనం. ఆ విధంగా తీసుకొని ఈ టిఫిన్లు కనుక మానేసి ఇంకొక మంచి మీకు ఒక ఔషధ గని చెప్తాను మీకు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కానీ భారతదేశం మొత్తం కానీ ఎంతోమంది వైద్య నిపుణులు, నేను ఆయుర్వేద వైద్యుల్ని, నేను 100 సంవత్సరాల నుంచి మా కుటుంబం 200 ఏళ్ళని చెప్తారు. క్షారపాక విధానం అని ఉంటుంది. క్షారపాక విధానం అనేది దాన్ని మర్చిపోయారు. అసలు ఎందుకు మర్చిపోయారు అంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో హాస్పిటల్ ఉంటుంది. ఇప్పుడు మాకేంటంటే హైదరాబాద్ నగరంలో ఉంది, మిర్యాలగూడలో ఉంది. ఇప్పుడు చేర్యాలలో ఒకటి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని పెడుతున్నాం. దానికి ఏంటంటే తల్లి
ఒక ఇనుప కళాయి ఉంటుంది. మనం ఇనుప కళాయిలు అందరూ తెలిసినాయి కదా. అవును. ఇనుప కళాయి లాంటిది ఒకటి తీసుకోవాలి వాస్తవంగా. ప్రతి వైద్యునికి మా గురువుగారు అనేది ఒక ఇనుప కళాయి ఒక సలాకు ఉంటే మనం ఏడంటే ఆడ చెట్టు కింద కూడా మందులు తయారు చేసి ఇచ్చేయచ్చురా అనేది. ఒక ఇనుప కళాయి కొనుక్కొని ఇనుప కళాయి తీసుకొని ఒక మంచి అంటే సలాకు లాంటిది ఒకటి ఇనుపదే తీసుకొని సీతాఫల ఆకులు అందరికీ తెలిసిన విషయమే. అవును గురు. అవును సార్. సీతాఫల ఆకుల్ని కనుక సేకరించి మంచిగా కడిగి తూడ్చి మంచిగా కడిగి నీళ్లు లేకుండా ఒక ఫ్యాన్ కింద పెట్టి ఒక 1 అవర్ తర్వాత అది తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద ఆ ఇనుప కళాయిలో కనుక ఈ సీతాఫల ఆకులు వేసి బాగా ఎంచితే బొగ్గులాగా అవుతాయి. బ్లాక్ కలర్గా బొగ్గులాగా అవుతాయి. దాన్ని ఇంకా అట్లనే డ్రై చేసుకుంటుంటే దానికి క్షారం అంటే వైట్గా ఒక సున్నం లాంటి ఒక మిశ్రమం వస్తుంది. అది అద్భుతమైన దివ్య ఔషధం. అది కనుక ఆ విధంగా చేస్తే సుమారు ఒక 8 గంటలు 10 గంటలు పడుతుంది. ఇంకొకటి ఏంటంటే విపరీతమైన పొగ వస్తుంటుంది, దాన్ని చూసి భయపడతారు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ నాకు లంగ్స్ కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ లేదు. ఈ విధంగా కనుక చేసుకుంటే సీతాఫలాకులు ఎక్కడైనా దొరుకుతాయి. ఆ విధంగా చేసుకొని కనుక ఒక గాజు బాటిల్లో నిల్వ ఉంచుకొని అది తయారైన తర్వాత బాగా 8 గంటలు ప్రాసెస్ చేసిన తర్వాత వైట్గా క్షారం వెళ్తుంది. దాన్ని బట్టలు వేసి వస్త్రకాగితం పట్టి దాన్ని గాజు బాటిల్లో నిలవ పెట్టుకొని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా గోరువెచ్చని నీళ్ళలో ఒక గ్లాస్ తాగితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డయాబెటిక్తో బాధపడే వాళ్ళైనా కూడా దాన్ని మీరు ఇమ్మీడియట్గా అంటే అలోపతి మందులు వాడే వాళ్ళు ఇమ్మీడియట్గా అలోపతి మానేయొద్దు. ఎందుకంటే ఒకటేసారి ఇది బాడీ శుద్ధి చేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మెల్లమెల్లగా ఇది వాడుకుంటూ ఎప్పటిదప్పుడు ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ 2 days ఒకసారి చెక్ చేసుకుంటూ మెల్లమెల్లగా ఆ డోస్ అనేది తగ్గించుకుంటూ మెల్లగా పూర్తిగా మందులు కూడా మాలేసే ప్రక్రియ. చాలా మంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చేసుకో అంటే మా తోటి కాదని మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తుంటారు. గురువుగారు నాకు HbA1c 12 ఉండే, నేను ఇది 3 నెలలు వాడినా, ఇది 8కి వచ్చింది, 7కి వచ్చింది, 6కి వచ్చింది అని ఆ విధంగా చెప్పేటోళ్ళు ఎంతోమంది ఉంటారు. ఏ హాస్పిటల్ పోకుండా ఎవరైనా కూడా ఇంట్లో అసలు ఆయుర్వేద శాస్త్రాన్ని తెలియజేస్తానికే బిడ్డ నువ్వు ఏంటంటే జనరల్గా రోగానికి మధ్య వారధిరా మనం ఏం చేయాలంటే ఎవరికైనా కూడా విద్య అనేది నలుగురికి పంచాలనేది. ఇప్పుడు చాలా మంది వాళ్ళ కుటుంబ వైద్యం అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫార్ములా చెప్పరు, అది తప్పు. వైద్యం అనేది అందరికి చెప్పాలి. ఇది కాంపిటీషన్ యుగం కాదు. మీరు చూడండి కొన్ని చోట్ల ఒక కాలనీ మొత్తం డాక్టర్స్ కాలనీ అని ఉంటుంది. అయితే ఆయుర్వేద వైద్యులు ఎంతమంది ఉంటారు? ఊరికి లేరు, కనీసం ఊరికి ఒక 10 మంది అయితే ఈరోజు కాపాడే పరిస్థితి. 2030 సంవత్సరాల తర్వాత ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అవుతారు అంటారు. 100కు ఒక 50 మంది దాటిపోయారని నా అంచనా ప్రకారం నేను అనుకుంటున్నాను డయాబెటిక్ పేషెంట్లు. కాబట్టి సార్ అసలు ఎక్కడ చూసినా సో ప్రతి ఫ్యామిలీలోనూ మాకు డయాబెటీస్ ఉంది, మాకు క్యాన్సర్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉందని అంటున్నారు సార్. అసలు కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు కొద్ది గినక కేర్ తీసుకుంటే తప్పకుండా ఈ క్షారపాక విధానము మంచిది. ఒక ఇనుప కళాయి కొనుక్కుంటే సంవత్సరాల తరబడి వస్తుంది. ఒక ఇనుప సలాక్ కొనుక్కొని ఎప్పుడు నీట్గా ఉంచుకుంటే అట్లా బజార్కి వెళ్తే లేదా ఇంటి పక్కన ఎక్కడో సీతాఫల ఆకులు ఉంటే ఒక బస్సడు తెంపించుకొని వచ్చి ఒక 2 గంటలు కష్టపడితే మీకు 6 నెలల మంది తయారవుతుంది. డాక్టర్ కాడికి పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఏం లేదు, ఇనుప కళాయిలు వేసి బాగా బాయిల్ చేసి పౌడర్ వస్తుంది. దానికి క్షారం తీసి ఇంకా మేమైతే ఏం చేస్తామంటే ఆ క్షారాన్ని కుండలో పెట్టి దానికి చుట్టూ గినక నెయ్యి రుద్ది ఆ కుండలో పెట్టి భూమిలో ఒక 90 రోజులు దాన్ని 90 రోజులు 41 రోజు 75 రోజులు 90 రోజులు గినక భూపుటం అంటారు దాన్ని. ఆ భూమిలో పాతి పెడితే అది అమృతంతో సమానము అని చెప్పేది మా గురువులు. కాబట్టి మాకేందంటే ఆవు నెయ్యి కోసం కూడా మేము గోశాల మెయింటైన్ చేస్తాం. ఆవులు బయట కూడా ఎక్కడ కల్తీ కాబట్టి మేము కొనము. కానీ ఈ యొక్క సీతాఫల అనేది రెమెడీ ఇది ఒక అద్భుతమైన అసలు ఏంటంటే అమృతంతో సమానం. ఎవరైనా కూడా ఇంట్లో చేసుకునే విధానం ఒక 4-5 గంటలు కష్టపడితే ఆటోమేటిక్గా అమృతం లాంటి అంటే తయారవుతుంది. అవును సార్. కానీ చాలా మంది ఇప్పుడు చేసుకోలేకపోతున్నారు. సో కొంతమంది ఎంత కలుపుకోవాలి, సో ఏ కలర్లో కూడా డిఫరెన్సెస్ అనిపిస్తూ ఉంటుంది. సో కొంతమందికి అవగాహన లేదు, చేయడానికి కూడా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. హైదరాబాద్లో నగరంలో ఉన్న వాళ్ళు చేసుకోలేరు, కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటోళ్ళు చాలా మంది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు సిటీస్లో ఉన్న వాళ్ళు యూస్ చేయాలి, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా చాలా మంది. మాకు సుమారు ప్రతిరోజు మా దగ్గర ఒక 20 మొబైల్ ఫోన్స్ ఉన్నాయమ్మా. మీరు చూశారు కదా, ఆఫీస్కి వచ్చారు కదా, గతంలో మా ఆశ్రమానికి వచ్చారు కదా. మాకు టోటల్గా ఏంటంటే మిర్యాలగూడ ఒక సెంటర్ ఉంది, మిర్యాలగూడలో బయో ఎంజైమ్ సెంటర్ అని, అక్కడ ఒక 3-4 మెంబర్స్, ఇక్కడ ఒక 3-4 మెంబర్స్. మా దాంట్లో ఎక్కడ వర్క్ చేసినా కూడా డ్రైవర్ కూడా ఈవెన్ ఫోను
ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఛానల్లో ఒక 2-3 నెంబర్లు దాంట్లో ఇస్తుంటాం. ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు ఇట్లాంటి విషయాలు ఏంటంటే మంచి విషయాలు ప్రజలకు చేరవేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, మండలంలో ఉన్న వాళ్ళు, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. హైదరాబాద్లో నగరం ఉన్న వాళ్ళంటే ఈ పొయ్యి కళాయి పెట్టి మంట పెట్టి చేయడం కొద్ది కష్టమైంది. అట్లాంటి వాళ్ళకి స్క్రోలింగ్లో మీలాంటి ఈ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్క్రోలింగ్లో ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆ పౌడరు వాళ్ళకు కొరియర్ ద్వారా పంపించడం. 99% నేను అనేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేయాలనుకుంటే సరే కట్టెల పొయ్యి మీద చేయకుండా స్టవ్ మీద పెట్టైనా చేసుకోవచ్చు. చేయాలనుకుంటే మనసు ఉంటే మార్గాలు ఎన్నో అని రకరకాలుగా అంటారు. కాబట్టి ఏంటంటే ఎంతసేపు ఒక 6 నెలలు సంవత్సరం వాడాలంటే ఇబ్బంది. ఏంటంటే ఒకసారి చేసుకుంటే దాన్ని ఏంటంటే చేసే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఇప్పుడు మనిషి ఇప్పుడు డ్యూటీకి పోతే 24 గంటలకు డ్యూటీకి అయితే పోడు కదా. ఉదయం 6 గంటలకు పోయి నైట్ 11 గంటలకు అయితే రాడు కదా. ఏదో 10 గంటలకు పోతారు. లేకపోతే ఆదివారం శనివారం సెలవు ఉంటుంది. ఆ సెలవు రోజు కనుక ఈ విధమైనది ఏంటంటే ఒకటే ఒక ఇంగ్రీడియంట్, మీరు ఏమి లేదు సీతాఫల ఆకులు తీసుకొచ్చుకోవాలి, మంచి కడుక్కోవాలి, ఓ ఫ్యాన్ కింద 2-3 గంటలు నీళ్ళ తడిపోయిన దాకా వేసుకొని అందులో అవి సగం కట్ చేసి దాంట్లో కళాయిలు వేయాలి. కళాయిలు వేస్తే ఫస్ట్ బొగ్గులాగా అవుతాయి. దాన్ని అలాగే చేస్తుండాలి 7-8 అవర్స్. ఏంటంటే మీ పని మీరు చేసుకుంటే అప్పుడప్పుడు వచ్చి ఆ కళాయి మన సలాక్ తిప్పినా కూడా మీకు అది క్షారం అనేది అవుతుంది, తెల్లగా బూడిదలాగా వస్తుంది. అంటే దీనికి సుమారు ఒక బస్తడి చేస్తే 300-400 గ్రాములు వస్తుంది. 300 గ్రాములు వస్తే హైయెస్ట్. సరే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డయాబెటిక్ ఉందని చెప్పి సో అలోపతి మెడిసిన్ అని, హోమియోపతి అని చెప్పి ఇలా కొన్ని మందులు వాడుతూ ఉంటారు. సో అది వాడుకుంటూ ఇది ట్రై చేయొచ్చు అంటారా? ఈ హోమియో వాడేటోళ్ళు అయితే డిపెండ్ ఆన్ హోమియో మీద ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడు ఎంతో మంది అలోపతి మెడిసినే వాడతారు. ఎవరికైనా తెలియగానే ఫస్ట్ డాక్టర్ గుర్తొచ్చేది అలోపతి డాక్టరే. ఇప్పుడు ఆయుర్వేదం గురించి ఆలోచించరు. మనకు ఎందుకు ఈ డయాబెటిక్ వచ్చిందని ఆలోచన ఉండదు. ముందు పోవాలి, ఒక ట్యాబ్లెట్ రాస్తాడు, అది ఈజీగా ఉంటుంది, ప్యాకెట్లో పెట్టుకోవచ్చు, చిన్న కవర్లో జేబులో పెట్టుకోవచ్చు, ఒక గోళీ తీసి ఒకటి వేసుకోవచ్చు. అంటే మనిషికి ఏంటంటే ఈరోజు అక్కడక్కడ మీరు చూసారా మొత్తం బీహార్ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారు, మన తెలంగాణలో ఎవరు చేయట్లేరు. అంటే మనం కూడా కోల్పోతున్నాం. ఇంతకుముందు మన ఇళ్ళలో ఏం చేసిందంటే ఆవులు ఉండేది. ఆవుల్ని మన యొక్క శక్తివంతమైన జీవితాన్ని భారతీయులు అతి శక్తివంతులని ఆవులు అనేది తీసేయాలన్న ఉద్దేశంతో గేదెలు తయారు చేశారు. గేదెలు పోయి ముర్రజాతి, ఇర్రజాతి, అర్రజాతి అని తయారు చేశారు. ఎందుకంటే మన జీవన విధానం మీద దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో. భారతీయులు సమర్థులు, వీరిని ఏదో ఒక అల్యూమినియం తయారు చేసింది వాళ్ళే. ఇప్పటి వరకు కూడా అల్యూమినియం పాత్రల్లో ఇంటికి ఇంతమంది క్యాన్సర్ పేషెంట్లు అయితే ఉన్నా కూడా ఇప్పటికి కూడా మనకు సోయి రాకపోతే ప్లాస్టిక్ దాంట్లో మనం టీ తెచ్చుకొని తాగుతున్నాం. ప్లాస్టిక్ది మంచి భోజనం పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిడ్డ పెళ్లి చేస్తాడు. బిడ్డ పెళ్లి బిర్యానీ వండి పెట్టి ఆ వేడి ప్లాస్టిక్ దాంట్లోనే వేడి దాంట్లో తింటున్నాం. ఇస్తారంటే కూడా ప్లాస్టిక్ కవర్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కొంతవరకు ప్రతి ఒక్క వ్యక్తి కళ్ళు తెరిచి ఈ ఆయుర్వేద శాస్త్రాన్ని దాన్ని అవలంబించాలి. మాలాంటి గురువులకు ఫోన్ చేసి చాలామంది, ఇప్పుడు నేను సుమారు ఒక 30 మందికి ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తున్నాను, ఈవినింగ్ 6 to 8. ఇప్పుడు చేర్యాల ఒకటి, మన అడిగొప్పుల అని ఒక విలేజ్ దగ్గర, మార్కాపురం ఒక విలేజ్ దగ్గర, అన్ని చిన్న చిన్న గ్రామాలల్లో క్షారపాక సెంటర్స్ అని పెడుతున్నాం. ఏంటంటే ఎవరైనా వస్తే ఆడ చూసుకొని పోయి నేర్చుకొని చేసుకోవచ్చు. కాబట్టి నేను ఏమంటున్నాను తల్లి, ఎవరైనా కూడా ఈ డయాబెటిక్ బారిన పడ్డ వాళ్ళు సొంతంగా ఏదైనా చేసుకొని ప్రయత్నం చేస్తే దానికి ఏంటంటే నో హాస్పిటల్, నో ట్రీట్మెంట్ అండ్ నో మెడిసిన్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టినాము. ప్రోగ్రామ్ పెడితే చాలామంది మీరు నమ్మరు కానీ ఒక హయ్యర్ అఫీషియల్, ఒక పొలిటికల్ రాజకీయ నాయకుడు కూడా నాకు ఫోన్ చేసి, శ్రీనివాస్ గారు మీరు చాలా బాగుంది, నేను ఆ ప్రోగ్రామ్ నేను చేసుకుంటా అని ఈరోజు లైవ్ చేస్తున్నాను. ఆయన పేరు మనం సంబోధించడం కరెక్ట్ కాదు కానీ చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు, లేకపోతే అటవీ శాఖలో ఉన్నోళ్ళు చాలా ఈ మధ్యకాలంలో ఖమ్మం నుంచి ఒక 2-3 కాల్స్ వచ్చినాయి. అయితే జనరల్గా ఏంటంటే వాళ్ళు కూడా ఇష్టపడుతారు. కాబట్టి తప్పకుండా ఎవరైనా డయాబెటిక్తో బాధపడే వాళ్ళు ఉంటే ఎవరికైనా ముఖ్య గమనిక ఈ వీడియో చూసే వాళ్ళకు, అలోపతి మెడిసిన్ వాడేటోళ్ళు ఇమ్మీడియట్గా ఇది తయారు చేసుకొని ఎమ్మటే అలోపతి మెడిసిన్ వాడేయద్దు. కొద్దిగా ఇది వాడుకుంటే ఇది ఏంటంటే 40 days 60 days బాడీలో పోయి శుద్ధి కార్యక్రమం ఇదంతా. ప్యాంక్రియాస్ని బీటా సెల్స్ రిలీజ్ చేసే కార్యక్రమం, ఇన్సులిన్ ఫామ్ అయ్యేది. కాబట్టి కొద్దిగా శాతం 10 వారానికి ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ తగ్గుతుందన్న నమ్మకం వస్తుంది. కొంతమంది ఏంటంటే ఈ ఆయుర్వేదం పనిచేస్తుందన్న నమ్మకం ఉండదు. అట్లాంటి వాళ్ళకి తగ్గదు. వాళ్ళ నోట్లో కేజీ బంగారం పోసినా కూడా తగ్గదు. అవునండి. కాబట్టి ఏంటంటే ఎవరైనా కూడా డయాబెటిక్తో బాధపడే వాళ్ళంటే ఈ ప్రక్రియ చేయండి. మీకు పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు. ఎందుకంటే సీతాఫల ఆకులు ఎక్కడికైనా దొరికితే తప్పకుండా ప్రయత్నం చేయండి. చేయలేని వాళ్ళు ఎవరైనా అందుబాటులో మీకు లేదంటే మాకు కింద వచ్చే స్క్రీన్ నెంబర్ కాల్ చేసి మేము వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ ద్వారా పంపిస్తాం. డయాబెటిస్ లక్షణాలు ఏంటి సార్, ఎందుకు వస్తుంది అసలు?
డయాబెటిక్ 2030లో ప్రతి ఇంట క్యాన్సర్ డయాబెటీస్ చూస్తామా అంటున్నారు చాలా మంది. సో ఇది నిజమే అంటారా అయితే? నిజమే. ఇప్పుడు మా కళ్ళ ముందర కనపడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు క్యాన్సర్కి ఎప్పుడో నెలకు 1, 2, 3 కాల్స్ వచ్చేది. ఇప్పుడు రోజు అయ్యాయి. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. 2030కి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడని చెప్తున్నారు. మనం కనుక ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కొన్ని ఎప్పటికైనా మీరు చూడండి, ఒక జబ్బు వచ్చే ముందర సిమ్టమ్స్ ఉంటాయి. ఈ కాళ్ళు చెయ్యి ఈ కదలడము, ఈ చెయ్యి గుంజడము, లాగడం, పక్షవాతం వచ్చే పేషెంట్కు 2 సంవత్సరాల నుంచి ఇండికేషన్స్ ఇస్తుంటది. అరే బాబు కుదరా నీకు వచ్చే ప్రమాదం ఉందిరా చూసుకోరా బాబా అని. అవన్నీ ఎవరు పట్టించుకోరు. ఏం లేదు, మనం ఉదయం 9-10 గంటల దాకా పండుకోవాలి, లేవాలి, బ్రష్ చేయాలి. ఆ బ్రష్ కూడా విషం. నేనైతే నా దగ్గరకు వచ్చే పేషెంట్లకు ఫస్ట్ పళ్ళ పొడి ఇస్తా, మీరు అది మానేయండి అని. చాలా ఎక్సలెంట్ ఉందని. కదిలే పళ్ళ ఆపుతుందండి ఆయుర్వేద చరిత్ర అది మనం అవన్నీ పట్టించుకోం మనం. కాబట్టి ఎవరైనా ఈ జబ్బుతో బాధపడుతుంటే తప్పక ప్రయత్నం చేయండి. మీరు 100కి 100 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యే ప్రక్రియ. శతజీవన ఆరోగ్య ప్రయాణం 100 సంవత్సరాల పైన జీవించే ఈరోజు 150 సంవత్సరాలు మనిషి ఆయుష్. మాకు ఇంత ఏజ్ ఉన్నా కూడా మాకు ఇంత అలసట ఉండదు. చాలా మంది అక్కడికి వస్తే మేము 8 గంటలకు కళాయి చేస్తూనే ఉంటాం అటు ఇటు తిరిగి. చాలా మంది నిజంగా ఇప్పుడు అలా మీరు కుకింగ్ లాగా చేస్తున్నారు కదా, సో అది క్షారాన్ని అంతా ప్రిపేర్ చేయడము, సో అప్పుడు పొగ వస్తూ ఉంటుంది, అది మెడికేటెడ్ స్మోక్. అబ్బా వేడి వస్తుంది ఎవరు చేస్తాం అంటే లేజినెస్ ఎక్కువ. అది వేడి అంటే తప్పదమ్మా, కొన్ని పొందాలంటే కొన్ని కోల్పోవాలి, తప్పకుండా అది ఆచరించాలి. కాబట్టి ఏంటంటే ఇది జరుగుతుంది ఇది జరగదని అనుకోవద్దు, చేసుకుంటూనే ఉండాలి. ఇక చేసుకునేటోళ్ళు ఇక మాకు వీళ్ళు వస్తూనే ఉంటారు పోతారు. మరి మాకు కూడా గోశాల 4 లక్షల రూపాయల మెయింటెనెన్స్ కావాలి, మాకు కూడా వెళ్ళాలి కదా. అట్టటోళ్ళు దాతలు ఇస్తే మేము కూడా మా డెవలప్మెంట్ మా ట్రస్ట్ కాబట్టి ఎవరో ఒకరు ముందుకు నడిపిస్తూనే ఉంటారు. మంచి మనసుతో విద్య అనేది పంచాలన్న ఉద్దేశంతో నేను చెప్పే మీరు అడిగే ప్రతి జబ్బుకు నేను తయారు చేసే మూలికలు ఏందో మేము చెప్తా. అది అవకాశం వాళ్ళది, ఛాయిస్ వాళ్ళది. చేసుకుంటే మంచిదే వెళ్ళండి, లేకపోతే ఇక వాళ్ళు ఫోన్ చేస్తే మనం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి ఆయుర్వేదంలో అయితే మంచి రెమెడీ అయితే చెప్పారు మీరు. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా డయాబెటీస్తో ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే, ఏమైనా సమస్య ఉంటే మాత్రం సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు ఈ ఆయుర్వేదం చిట్కాని మీరు చేయలేకపోతారు అంటే మాత్రం కింద నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో మీకు కావాలంటే ఆ మందు కూడా స్వయంగా ఇస్తారు వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ధన్యవాదాలమ్మా. సో చూసారు కదండి, ఇలాగే చూస్తుండండి బీఆర్కే న్యూస్.